పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం పరోపకారార్థమిదం శరీరం అన్నారు ఒక సుభాషితకారులు. శ్రీ గురు చంద్రశేఖర శివాచార్యుల వారి ఈ చిరు జీవన సారం ఈ శ్లోకానికి అనుగుణంగానే ఉన్నది. పరోపకారార్థమై నదులు ప్రవహిస్తున్నాయి. పరులకు ఉపకారం చేయుట కొరకే ఆవులు పాలనందిస్తున్నాయి. పరులకు ఫలాలను అందించుటకే వృక్షాలు ఫలిస్తున్నాయి. అలాగే సమాజంలో దీన బడుగు వర్గాలని ఉద్ధరించుటకే అజ్ఞానాన్నుంచి జ్ఞానమార్గానికి తీసుకురావటానికే సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శివపరమాత్మ యొక్క అంశగా గురుమూర్తులు ఈ భూలోకమునందు అవతరిస్తూ ధర్మోద్ధరణ గావిస్తూ ఉంటారు. అందులో శ్రీశైల శ్రీ వీరశైవ గురుకుల సంస్థాపనాచార్యవర్యులు, బేరుగండి బృహన్మఠాధ్యక్షులు, గురుకుల జ్ఞానభాస్కరులు, వీరశైవ ధర్మాచార ప్రవర్తకులు శ్రీ 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 అష్టోత్తరశత శ్రీ గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు ప్రముఖులు. శివాయ గురవే నమః. ఈరోజు ఎంతోమంది వీరశైవ విద్యార్థులను చక్కని అర్చకులుగా, పురోహితులుగా తీర్చిదిద్దినటువంటి గురువర్యులు శ్రీ గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారి యొక్క జయంతి మరియు సంస్మరణ సందర్భంగా శ్రీ గురు పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారములతో ప్రణామములు చేస్తూ మీ యొక్క మార్గదర్శకం చిరస్మరణీయం. ఈ సందర్భంగా మిత్రులు రాచాల చంద్రశేఖర స్వామివారు, తెలుగు పండితు మరియు మా సహపాఠి వారు శ్రీ చంద్రశేఖరేంద్ర శతకం ప్రారంభించడం ఎంతో ముదావహం. సదా గురుసేవలో నిరంతరం తరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ గురువు చూపినటువంటి దారిలో నడుస్తూ సమాజహితం కోసం పాటుపడేటటువంటి యుక్తిని, భక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాలని గురువుగారిని వేడుకుంటూ మీ యొక్క జ్ఞాపకాలతో మీ చరణరేణువు వినోద్ స్వామి.